भूर्भुवः स्वः। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అక్కయ్య, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. ఋగ్వేదాది భాష్య భూమికలోని ఈరోజు మనం ఉపాసన విషయములో ఋగ్వేద మంత్రమును తీసుకొని ఉపాసన యొక్క ఫలితాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఋగ్వేదము ప్రథమ మండలము, ప్రథమ అనువాకము, 11వ సూక్తము, మొదటి ఒక మంత్రం. యుంజంతే బ్రధ్నమరుషం చరంతం పరితస్థుషః రోచంతే రోచనాదివి. మంత్రము యుంజంతి బ్రధ్నమరుషం చరంతం పరితస్థుషః రోచంతే రోచనాని. ఏ యోగినః విద్వాంసః పరితః సర్వతః సర్వాన్ జగత్పదార్థాన్ మనుష్యాన్ వా చరంతం జాతరం సర్వజ్ఞం అహింసకం కరుణామయం విద్యా యోగాభ్యాస ప్రేమ భరేణ సర్వానందవర్ధకం మహాంతం పరమేశ్వర ఆత్మనా సహ యుంజంతి. త ఆనందే ప్రకాశిత రుచిమయ భూత్వా ద్యోతనాత్మకే సర్వ ప్రకాశకే పరమేశ్వరే పరమానందయోగేన ప్రకాశంతే. ఇది ప్రథమో అర్థః. అత ద్వితీయ అర్థః చరంతమరుషమగ్నిమయం బ్రధ్నమాదిత్యం సర్వే లోకాః పదార్థాశ్చ తద్ ఆకర్షేణ యుక్తాః సంతి. ఏతే సర్వే తస్యైవ ప్రకాశే రుచికరాః సంతః ప్రకాశంతే ఇతి ద్వితీయో అర్థః. అత తృతీయః యః ఉపాసకాః పరితస్థుషః సర్వాన్ పదార్థాన్ చరంతమరుషం సర్వమర్ధస్వం సర్వా అవయవ వృద్ధికరం ప్రాణమాదిత్యం ప్రాణాయామరీత్యా ద్యోతనాత్మకే పరమేశ్వరే వర్తమానం రుచిమంతః సంతో యుంజంతి యుక్తం కుర్వంతి. అతస్తే తస్మిన్ మోక్షానందే పరమేశ్వరే రోచంతే సదైవ ప్రకాశంతే. అత్ర ప్రమాణాని మనుష్యనామాసు తస్థుషః పంచజనాః ఇతి పఠితం. మహత్ బధ్న ఇతి మహత్ నామాసు పఠితం. తథా యుంజంతి బధ్నమరుషం చరంతమితి అసౌ వా ఆదిత్యః బధ్న ఋషో ముమేవాస్మ ఆదిత్యం యునక్తి స్వర్గస్య లోకస్య సంవృష్ట్యై. ఆదిత్యో వై ప్రాణో రయిరేవా చంద్రమా రయిర్వా ఏతత్ సర్వం యన్ మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తిరేవ రయిః. పరమేశ్వరాత్ మహాన్ కశ్చిదపి పదార్థో నాస్యేవాతః ప్రథమే అర్థే యోజనీయం. తథా శతపథ ప్రమాణం ద్వితీయమర్థం ప్రతి ఏవమేవ ప్రశ్నోపనిషత్ ప్రమాణం తృతీయర్థం ప్రతి చ. క్వచిన్ నిఘంటావశ్వస్యాపి బ్రధ్న పురుషా నామ్ని పఠతే పరం తస్మిన్ మంత్రే తద్ ఘటనా నైవ సంభవతి. శతపథాద్ వ్యాఖ్యాన విరోధాత్ మూలార్థ విరోధ ఏక శబ్దే నాపి అనేకార్థ గ్రహణాచ్చ. ఏవం సతే భట్టమోక్షమూలరైః ఋగ్వేదస్య ఏకలేండ భాషయా వ్యాఖ్యానే
యదశ్వస్య పశోరేవ గ్రహణం కృతం తత్ భ్రాంతిమూలమేవాస్తి. సాయనాచార్యేణ అస్య మంత్రస్య వ్యాఖ్యాయ ఆదిత్య గ్రహణాద్ ఏకస్మిన్ అంశే తస్య వ్యాఖ్యానం సమ్యక్ కృతమస్తి. పరంతు న జానభట్టే మోక్షమూల రేయనామర్థ ఆకాశాద్వా పాతలాద్వా గ్రహీతః అతో విజ్ఞాయతే స్వకల్పయ లేఖనం కృతమితి జ్ఞాత్వా ప్రమాణార్హం నాస్తితి. ఇక ఈ ప్రథమో యుంజంతి బధనమరుషం ఈ మంత్రానికి మూడు అర్థాలుగా చెప్పాడు. మళ్ళీ దాన్ని మోక్షమూలరు వీళ్ళందరూ ఎలాంటి అర్థం తీశారో నిఘంటువులో ఎలా చెప్పబడింది, శతపథ బ్రాహ్మణమున ఎలా చెప్పుకున్నారు ఈ మంత్రాన్ని సంస్కృతిలో విన్నాం. ఇప్పుడు తెలుగులో వినే ప్రయత్నం చేద్దాం. మొదటి అర్థం, ముక్తికి ఉత్తమ సాధనం ఉపాసన. అనగా ఇక్కడ మనము ముక్తి అంటే కేవలము పరమాత్మ ప్రాప్తి, అది ఎలైనా ప్రధాన అర్థమే, అదేమీ కాదనడానికి లేదు. అనగా మోక్షము అంటే పరమాత్మ ప్రాప్తియే. కానీ మనము ఉపాసన చేస్తున్నాము అంటే దాని యొక్క ఫలమును మనం సీమిత అర్థంలో తీసుకోకూడదు. మోక్షమే వస్తుందా అంటే మోక్షము రానంత వరకు జీవుడు దుఃఖములను అనుభవించాలా అనేది కూడా ప్రశ్న. మోక్షంలో అయితే ఎలాగో జీవుడికి శరీరం ఉండదు కనుక అక్కడ దుఃఖములు ఉండవు. కానీ ఉపాసన ఏ శరీరము ద్వారా అయితే చేస్తున్నాడో మరి ఆ శరీరం ఉన్నంత వరకు దుఃఖం ఉంటుంది కదా, ఇక్కడ ఏమి లాభం ఉండదా ఉపాసన చెయ్యడం వల్ల అనేది కూడా ప్రశ్న మనకు కలగొచ్చు. అందుకే నేనేం చెబుతున్నాను అంటే ముక్తి అంటే విడుదల. ముక్తి అంటే ఏమిటి? విడుదల. మనం దేని నుండి విడుదల అవ్వాలనుకుంటాము, దూరంగా ఉండాలనుకుంటాం? బంధనాల నుండి, దుఃఖాల నుండి. బంధనాల నుండి. నిజముగా ఈ దేహానికి బంధనం మనస్సే. ఈ దేహానికి బంధనం ఏంటి? పెద్ద ఎలా ఆ భూమి మీద మనం చాలా పురాతనమైన వృక్షములను గనక చూస్తే ఒక పెద్ద వ్రేళ్లు పాకుతూ ఉంటాయి, దాని నుంచి అనంతమైన వ్రేళ్లు వ్యాపింపబడుతూ ఉంటవి. అలాగే మన శరీరములో గందరగోళం జరగడానికి మూల ఆధారం ఏంటి? మనస్సే. ఆ మనస్సులో ఉన్నటువంటి గందరగోళాల నుండి జీవాత్మ ఏం కోరుకుంటుంది? కాసేపు విడుదల అంటే ముక్తిని కోరుకుంటుంది. మరి ఆ అంటే మనస్సు బాహ్య విషయాలతో సంబంధం పెట్టుకున్నంతసేపు మనకి దుఃఖం తప్పదు. అర్థమవుతుందా? ఎందుకంటే మనస్సు ప్రభావితం అవుతూ ఉంటుంది బాహ్య వ్యవహారముతో. మనం ఈ ధ్యానము చేసేటప్పుడు మనము మనస్సు యొక్క బాహ్య ప్రవృత్తిని ఆపేస్తాం, బాహ్య ఆలోచనలను ఆపుతా. అప్పుడేమవుతుంది? అంతా ప్రశాంతంగా ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఉపాసన అంటే జీవాత్మ తన స్వరూపానికి దగ్గరైనప్పుడు. మీరు గమనించుకోండి, మనము మనస్సు ద్వారా కానీ శరీరములో ఉన్నటువంటి వ్యాధుల నుండి కానీ ఇంకా ఏదైనా నుండి మనము దుఃఖం అనుభవించకూడదు అనుకుంటే తప్పకుండా మనం ఉపాసన మార్గమునే ఎన్నుకోవాలి. ఇక్కడ ఉపాసన అంటే ఆత్మ తన స్వరూపములోకి వెళ్ళడం. అంటే ఆ సమయములో జీవాత్మ మనస్సు ద్వారా బాహ్య విషయాల గురించి ఆలోచించకుండా ఆ మనస్సు అనే దర్పణము ద్వారా తనని తాను తెలుసుకుంటుంది. అంటే
ఉపాసన అంటే తన స్వరూపానికి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైతే జీవాత్మ మనస్సులో తన స్వరూపాన్ని చూసుకుంటుందో, ఆ తేలికైనటువంటి అంటే చాలా స్పష్టమైపోయినటువంటి మనస్సులో జీవాత్మ తన స్వరూపాన్ని చూసుకుంటూ ఎంత ప్రయత్నం చేస్తుంది అంటే తేలికైపోయి అది ఇంకా ఊర్ధ్వగతి వైపు వెళ్ళి హృదయ గూటిలో ఉన్నటువంటి పరమాత్మని యొక్క తేజస్సుని కూడా ఆస్వాదిస్తుంది. అనగా తన స్వరూపములోకి వెళ్ళడం ఉపాసన. తన స్వరూపములో ఉంటూ పరమాత్ముని దర్శించుకోవడం ఉపాసన. ఇది మనం గమనించుకోవాలి. మరి ఇది మానవ జన్మకు ఇంతటి సామర్థ్యం ఉందా అంటే ఉంది. మానవుడు తప్పకుండా ప్రయత్నం చేస్తే. అందుకనే నేడు ఏ గురువులైతే స్త్రీ శక్తికి శూద్ర శక్తికి వేదం చదివే అధికారము లేదు అంటే అసలు యోగాభ్యాసము యొక్క నైపుణ్యము గల విద్య వేదములోనే చెప్పబడి ఉంది. ఆ తర్వాత దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ మూలం అనగా జీవాత్మ జ్వరం వచ్చింది, జ్వరానికి ఔషధము తాత్కాలికమైన కషాయాలు. కానీ అందరి బుద్ధి సామర్థ్యం ఒకేలాగా ఉంటుందా? కొందరిది మందముగా ఉంటుంది, మరికొందరిది చాలా తీవ్రంగా ఉంటుంది. మంద బుద్ధి వాడు జ్వరం వచ్చేసింది, కషాయాలు ఇవ్వగానే త్రాగి పడుకుంటాడు. కానీ తీవ్రమైనటువంటి అన్వేషణ గల బుద్ధిమంతుడు అసలు ఈ జ్వరమే రాకుండా ఏమైనా ఉపాయాలు ఉన్నాయా అనేది పరిశోధన చేసి ఏం తెలుసుకుంటున్నాడు అంటే అసలు ఆత్మ తన బంధనాలను తొలగించుకుంటే జ్వరమే కాదు కదా, శరీరము ద్వారా వచ్చే ఏ దుఃఖాన్ని కూడా అనుభవించకుండా ఒక వ్యవస్థ ఉంది అని తెలుసుకుంటాడు. ఈ మూలము యొక్క జ్ఞానమంతా వేదాల యందు ఉంది. మరి అట్టి వేదాలను స్త్రీల నుండి శూద్రుల నుండి బహిష్కరించేస్తే సమాజానికి ఏమి మేలు జరుగుతుందో అది నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కావడం లేదు. అసలు ఒక్కటి మాత్రం నాకు అవగాహన ఏమిటి అంటే స్త్రీకి పురుషుని కంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకి స్త్రీకి 16 ఏళ్లకు వచ్చిన సామర్థ్యము పురుషునికి 24 సంవత్సరాలకు వస్తుంది. స్త్రీకి 18 ఏళ్లకు వచ్చే సామర్థ్యము పురుషునికి దాదాపు 28 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. స్త్రీకి 20 నుంచి 22 ఏళ్లకు వచ్చే సామర్థ్యము పురుషునికి 34-40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. స్త్రీకి వచ్చిన 24 సంవత్సరాల సామర్థ్యం పురుషునికి 48 సంవత్సరాలు. అంటే ఇంత వ్యత్యాస సమయం ఉంది. అందుకనే స్త్రీలు గనక తమ సామర్థ్యాన్ని ఇలాగే ఉపయోగించుకుంటూ పోతే పురుషుడు సరి సమానము కాలేడు. అసలు నిజముగా ఈనాడు స్త్రీ నాకు సమాన హక్కులు కావాలి అంటుంది. అది ఒక్కొక్కసారి మీరు గమనించినట్టయితే అసలు నీకు 16 ఏళ్లకు జరుగుతున్న వికాసము పురుషునికి 24 ఏళ్లకు జరుగుతుందే, నువ్వు ఎప్పుడు సమానం అవుతావు? నీ స్థానం ఎప్పుడైనా పైదే. ఆ స్త్రీ కుటుంబములో ఏదైతే వ్యవస్థ చేస్తుందో దాని ముందు ఎలాంటి MBA కళాశాల పనికిరావు. స్త్రీ తన గర్భములో సంతానము యొక్క నిర్మాణము గురించి ఏదైతే యోజన చేస్తుందో ఆ యోజనానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు భూమి మీద నిర్మాణము జరగలేవు. కానీ స్త్రీకి ఆధ్యాత్మిక విద్య ఉండాలి. స్త్రీ ఎక్కువ సామర్థ్యము తన ఆధ్యాత్మికంగా చూసుకుంటే సమాజానికి చాలా మేలు జరుగుతుంది.
అలాగే పురుషుడు ఆర్థిక వ్యవస్థలో ఉండాలి, స్త్రీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు చక్కటి సంతానం యొక్క నిర్మాణము జరుగుతుంది. కానీ ఆ చక్కటి సంతానం యొక్క నిర్మాణము జరగాలి అంటే స్త్రీయే ఆధారం. కానీ ఆ స్త్రీని ఆ పీఠాధిపతులకు ఎందుకింత పక్షపాత వ్యవహారమో, వాళ్ళు స్త్రీని జ్ఞానము నుండి పక్కన పెట్టేశారు. ఈ స్త్రీలు కూడా గురువులు చెప్పిన దానికి ఎంత మూఢంగా తల ఊపుతారంటే, ఆ చెట్టు మీద కొబ్బరికాయలు బరువై ఆ కొబ్బరి చెట్టు అన్న అంత తల అంటే ఊగదేమో కానీ, ఈ స్త్రీలు మాత్రం గురువులు చెప్పిన దానికి స్వంత బుద్ధిని అటక మీద పెట్టి తల ఊపుతూ ఉంటారు. కానీ ఋషులు చూడండి, ఋషుల యొక్క మాన్యత, ఋషుల యొక్క అభిప్రాయాలు చూడండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఏ విద్వాంసంతో అయినా సరే ఒక అంశం మీద మీరు విన్నారు అంటే విన్న దాన్ని వెంటనే ఆచరించకండి. దానిపైన ముందు మననం చెయ్యండి. అనగా శ్రవణము చేసిన తర్వాత, అనగా విన్న దానిని మననము చెయ్యండి. అలా మననము చేసిన తర్వాత సమూహములో కూర్చొని దాన్ని చర్చించండి. చర్చలో ఏది ఎక్కువ శాతము సరి అయినది అనిపించిందో ఇక దాన్ని స్వీకరించండి అన్నారు. ఇక మనం మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారం పక్కన పెట్టేసి తరతరాలుగా అమ్మమ్మలు నానమ్మల నుండి ఏదైతే మూఢమైన వ్యవహారం వస్తుందో దాని నుండి బయటపడమంటే మన లోపల అలాంటి భయం కూర్చుండిపోయింది. కానీ వేదం ఏం చెప్తుంది? ఉదాహరణకి ఒక దేశాన్ని పరిపాలించే రాజు మీకు బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్. ఆయన రాజు కాకముందు మీతో ఎలా ఉన్నాడో రాజు అయ్యాక కూడా మీతో అలాగే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అటువంటి శక్తివంతుడైన రాజు మీకు మంచి మిత్రుడైనప్పుడు మీరు అనుకున్న క్షేత్రంలో విజయాన్ని సాధిస్తారు. ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే రాజే మీకు ఆధీనములో ఉన్నాడు. అలాగే పరమాత్ముడు రాజుగా మన హృదయములో ఉన్నప్పుడు, అతను మనకు మంచి మిత్రుడైనప్పుడు, ఇక మనము ఈ సమాజంలో ఉన్నటువంటి మాధ్యమిక జ్ఞానం కాస్త వయసుతోటి అనుభవం వచ్చిందేమో, లేదా ప్రారబ్ధ కర్మానుకూలంగా వాళ్ళు కొంచెం బలవంతులేమో ఆర్థికంగా, కుటుంబ పరంగా. కానీ పరమాత్ముని వలె సమర్థులైతే కాదు కదా, పరమాత్ముని లాంటి ప్రకాశకులైతే కాదు కదా. ఆ పరమాత్ముడే నేను నిరాకారుణ్ణి, నాకు జన్మ లేదు, నేను స్థానాంతరము కాను, నా వేదమును మీరు ప్రతి ఒక్కరూ చదవండి, చదివి పదార్థ విజ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి, ఆ పదార్థాల వలన సుఖింపబడండి, ఇంకా ప్రయత్నం చేసి ఆత్మస్వరూపమును తెలుసుకోండి, ఇంకా పురుషార్థం చేసి నన్ను కూడా ఆస్వాదించండి అని ఇంతే సిద్ధాంతం పరమాత్ముడు చెప్పాడు. నా సృష్టిలోని ప్రతి పదార్థాన్ని స్వయం పురుషార్థం చేసి సంపాదించుకో. తోబుట్టువులను, మిత్రులను కపటముతో మోసము చేసి దాన్ని కూడబెట్టకు అన్నాడు. నీ బంధుమిత్రుల్ని కానీ నీ రక్త సంబంధికులను కానీ మోసం చెయ్యకు. అందరి పట్ల విశ్వాసముతో ఉండు. వాక్కుని గాని, మనస్సుని గాని, శరీరమును కానీ హింసా మార్గంలో ఉపయోగించుకోకు. వీలవుతే ఒక రోజు కందమూల ఫలాలు తిని బ్రతకాల్సి వచ్చినా సరే, కానీ బంగారు పళ్ళెములో పెద్ద మేడలో తినాలనే ఆశతో రక్త సంబంధికులను, తోబుట్టువులను, బంధుమిత్రులను, తోటి ప్రాణులను మాత్రం మోసం చెయ్యకు అన్నాడు. పెద్ద పెద్ద భవంతుల యొక్క నిర్మాణము చేసుకో, సువర్ణాది పాత్రల్లో భుజించు, నీ గృహములో చాలా మంది సేవకులని పెట్టుకో,
నీ బుద్ధి సామర్థ్యముతో దేశ విదేశాలకు తిరిగి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి చేసుకో. కానీ ఎవరినో మోసము చేసి మాత్రం ఇది చెయ్యకు అన్నాడు. ఇంతే పరమాత్మ. నీవు గనక ఎవరినైనా మోసము చేశావు, ఆ ధనము, ఆ ఐశ్వర్యం, ఆ కీర్తి, ఆ స్థానం అది ఇతరులకు చెందవలసింది ఉంటే, వర్తమానములో నీ శక్తి గొప్పది గనక దానికి నువ్వు స్వామి అవుతావు. కానీ ఒకరోజు మృత్యు వస్తుంది, అప్పుడు నువ్వు ఈ సామర్థ్యము నుండి దూరం అవుతావు, నా అధీనములోకి వస్తావు. అప్పుడు నేను ఎంత మందికి రుణపడి ఉన్నావో, ఎంత మందిని ఇబ్బంది పెట్టావో, ఎంత మందికి నువ్వు ఆ ధనం ఇవ్వాల్సిందుండో ఆ రుణము తీర్చుకునే యోనిలోకే నేను నిన్ను పంపిస్తాను అన్నాడు. అంతే. ఆ జ్ఞానము సమాజానికి ఇస్తేనే కదా, ఆ జ్ఞానము తల్లికి ఇస్తేనే కదా, ఆ జ్ఞానం తండ్రికి అప్పుతేనే కదా తన సంతానానికి ఈ విధమైన జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. అందుకనే ఇక్కడ ఉపాసన అంటే ఆత్మస్వరూపములో ఉండడం. అందువలన విద్వాంసులు సర్వ జగత్తునందును సర్వ ప్రాణుల హృదయమునందును వ్యాపకుడయున్న సర్వజ్ఞుడకు ఈశ్వరుణ్ణి ఉపాసన వలన తమ ఆత్మలతో యుక్తము చేసుకుందురు. ఏ పరమాత్ముడైతే ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడో, ఏ పరమాత్ముడైతే ఇతర ఆత్మల యందు కూడా ఉన్నాడో, అట్టి పరమాత్మను వాళ్ళు ఏం చేస్తున్నారు? విద్వాంసులు తమ హృదయ గూటిలో దర్శించుకుంటున్నారు. ఏ పరమాత్ముడైతే సూర్య చంద్ర నక్షత్రాది గోళాలను ఇంత అద్భుతముగా రచించాడో, ఏ పరమాత్ముడైతే వేద జ్ఞానాన్ని ఒక మధురముగా, సుగంధముగా, సురభిగా, ఛందస్సు రూపములో ఉపదేశించాడో, అట్టి జ్ఞానవంతుణ్ణి విద్వాంసులు తమ ఆత్మలో చూసుకుంటారు. ఎందుకు? ఆ పరమాత్మని ఎందుకు దర్శించుకుంటున్నారు? ఆ పరమాత్మని యొక్క స్వరూపం ఏమిటి అంటే, ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు. ఏ పరమాత్మనైతే విద్వాంసులు హృదయములో దర్శించుకుంటున్నారో, హృదయములో పొందాలనుకుంటున్నారో, అతను సర్వజ్ఞుడు. అంటే మళ్ళీ గమనించుకోండి, పరమాత్ముడు సర్వజ్ఞుడు అంటే ఏ కర్మకు ఎటువంటి యోని ఇవ్వాలి, ఏ వృక్షమున ఎటువంటి బీజం ఉండాలి, ఏ బీజము ఎక్కడ నాటుతే అది వికసింపబడుతుంది, ఏ అష్టవసువుల యందు ఎటువంటి శరీరాలుంటే జీవుడు అక్కడ సురక్షితముగా ఉంటాడు. ఎందుకంటే సూర్య చంద్ర నక్షత్ర పంచభూతాల యందు జీవతత్వం ఉంది. సూర్యునిలో జీవుడు ఉన్నప్పుడు ఎటువంటి దేహం ఉండాలి, చంద్రునిలో జీవాత్మ ఉన్నప్పుడు ఎటువంటి దేహాలు ఉండాలి, పృథివిలో లోపల ఉన్నప్పుడు ఆ దేహం ఎటువంటిది, ఈ విషయములో పరమాత్ముడు సర్వజ్ఞుడు. సృష్టిలో ఒక సృష్టి కాలం ఎంత, దానికి ఎంత మెటీరియల్ కావాలి, ఎన్ని వృక్షాలు కావాలి, ఎంత పశు సంపత్తి కావాలి, ఎంత వైశాల్యముతో కూడుకున్న భూమి కావాలి, ఎంత నీరు కావాలి, ఎంత గాలి కావాలి, ఈ విషయములో పరమాత్ముడు పూర్ణ సర్వజ్ఞుడు. కానీ మానవుని విషయములో మానవుడు ఇంకో 2 నిమిషాలలో ఏమి చెయ్యబోతున్నాడో ఆ విషయములో పరమాత్ముడు సర్వజ్ఞుడు కాదు. అది గమనించుకోండి. మానవుడికి పరమాత్ముడు బుద్ధి అనే సామర్థ్యం ఇచ్చాడు. అనేక రకాలుగా శక్తివంతమైనటువంటి సామర్థ్యాలను ఇచ్చాడు. మనం ఈ శక్తులని జాగ్రత్తగా ఉపయోగించుకోమని ఉపదేశిస్తున్నాడు. అంతే. రాజు మనకి మంచి మిత్రుడు. ఆ రాజు కూడా మనకి చాలా పవర్స్ ఇస్తాడు. ఇచ్చి ఒకటి చెప్తాడు, అరే నా పేరు చెప్పుకుని ప్రజలకు మాత్రం మోసం చెయ్యకురా అంటాడు. సరే అని అక్కడ తల ఊపాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తన బుద్ధిని పోనిచ్చుకోకపోతే రాజుకు వెంటనే తెలియదు, తెలుస్తుంది తర్వాత. తెలిసినప్పుడు ఏం చేస్తాడు? ఆ స్థానము నుండి ఆ మిత్రుణ్ణి తొలగించేస్తాడు. కానీ వెంటనే తెలుస్తుందా? రాజు యొక్క
రాజు నా ఫ్రెండ్ అనుకొని తన లోకములో ఎటువంటి ఫైల్స్ ని కిందికి మీది చేశాడు, ఎంత కబ్జాలు చేశాడో ఆ పనిష్మెంట్ రాజు కూడా వెంటనే ఇవ్వడు, సమయం పడుతుంది. తెలిసిన రోజు మాత్రం తొలగింపబడతాడు. అలాగే జీవుడు కూడా మానవ శరీరము నుండి తొలగింపబడతాడు, పశ్వాది యోనిలోకే వెళ్తాడు. అధర్మాచరణ చేస్తే, అవినీతితో జీవనము గడుపుతే, ఇతరులకు చెందవలసింది కపటముతో నువ్వు హరించుకుంటే, నీ వాక్కు ద్వారా యథార్థమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడకుండా చాడీలు చెప్పుతూ ఉంటే, ఇవన్నీ కూడా కర్మఫలములోకి వెళ్తవి. అంతేగాని మనం ఇంకో 10 నిమిషాల తర్వాత ఏ జీవుణ్ణి చంపబోతున్నాం, ఎవరిని మోసం చేయబోతున్నాం, ఎక్కడ ఉపకారం చెయ్యబోతున్నామో ఆ విషయంలో పరమాత్మునికి తెలియదు, స్వయం జీవునకు కూడా తెలియదు. జీవుడు యోజన వేసుకుంటాడు తన మనస్సు ద్వారా. అందుకనే సర్వజ్ఞుడు అంటే సృష్టి స్థితి లయ కారకుడు. మనుష్య ఇతర ప్రాణులకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి, వాటి యోని ఆ శరీరం ఎలా ఉండాలి, ఎంత ఉష్ణోగ్రతలో ఉండాలి, ఈ చంద్రమండలములో ఏ ప్రాణుల్ని పెట్టాలి, భూమి లోపల ఏ ప్రాణుల్ని పెట్టాలి, జలములో ఏ ప్రాణుల్ని పెట్టాలి, వాయువులో ఏ ప్రాణుల్ని పెట్టాలి, సూర్యునిలో ఏ ప్రాణులు ఉండాలి, మానవుడు ఎక్కడుండాలి, ఈ విధమైనటువంటి రచనలో పరమాత్ముడు సర్వజ్ఞుడు. అతనికి సాటి ఎవ్వరూ లేరు. కానీ మానవుడు చేస్తున్నటువంటి యోజనలకు పరమాత్ముడు సాటి రాడు. ఎందుకంటే పరమాత్ముంది ఎప్పుడు ఏకరసుడు, శుద్ధ బుద్ధ స్వరూపుడు. అతనిలో నెగిటివే ఉండదు, నకారాత్మక ఆలోచననే పరమాత్మలో ఉండదు. కావున మానవ జన్మనెత్తి పుణ్యకర్మలు చేసుకొని సంపాదించుకున్న మానవుడు, ఈ మానవుడు ఈ పని చేస్తాడు, ఈ మానవుడు ఈ పని చేస్తాడని పరమాత్మునికి తెలియదు. చెబుతున్నాడు, ఈ పని చేస్తే ఈ దుఃఖం అనుభవించవలసి వస్తుంది, అందుకే జాగ్రత్త, చక్కటి సామర్థ్యం ఇచ్చాను, ఈ సామర్థ్యముతో ఆనందింపబడు, సుఖింపబడు, విజ్ఞానవంతుడవవ్వు, ధనవంతుడవవ్వు, ఇంకా ప్రయత్నం చేసి మోక్షగామి అవ్వు, లేదా మరలా మానవ జన్మనెత్తు, సోమరితనముతో ఉండకు, అహంకారముతో ఉండకు. దుఃఖము శాశ్వతము కాదు, అలానే ఐశ్వర్యము కూడా శాశ్వతము కాదు అంటున్నాడు పరమాత్ముడు. హింసాది దోషరహితుడు ఆ పరమాత్ముడు ఏ జీవాత్మను బాధ పెట్టడు. అది కేవలము తాను చేసిన కర్మల్ని బట్టి ఆ యోనిలో వ్యవస్థ చెయ్యబడింది. మానవ జన్మకైతే ఎంత అదృష్టం అంటే, ఎంతటి భయంకరమైన స్థితులనైనా సరే ఉపాసన మార్గము ద్వారా ఆత్మస్వరూపములో ఉంటే మనం ఆ దుఃఖాలకు ప్రభావితము కాకుండా ఉండే అంత గొప్ప శక్తిని పరమాత్ముడు మనకిచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. కృపా సముద్రుడు. మీరు కేవలము ఒక 2-3 సార్లు మానవ జన్మ ఎత్తి నీతిగా నిజాయితీగా మనస్సు యొక్క సంస్కారాలని, బాహ్య కోరికల నుండి మీరు దగ్ధ బీజము చేసుకుంటే ఉత్తమమైన మోక్ష సుఖం ఇస్తున్నాడు. మనం ఒక్క సృష్టి కాలము కాదు, ఒక్క యుగ కాలము కాదు మనం మోక్ష సాధన కోసం చేసిన ప్రయత్నం. మీరు చూడండి, కలియుగ సమయము కాదు, కానీ అటువంటి పరమాత్ముడు ఎంతటి విశాల సమయం వరకు జీవాత్మకు ఆనందాన్ని ఇస్తున్నాడంటే ఎంత కృపాపాత్రుడో మీరు ఆలోచించండి. విద్య వలనను యోగాభ్యాసము వలను జనించు అగాధ ప్రేమతో సర్వానందములను పెంచువాడు, సర్వ విధములను పెద్దవాడు కావున ఉపాసకుల ఆత్మలను అవిద్యాది సర్వదోషములనేడి అంధకారము నుండి విడివడి ఆత్మలను ప్రకాశింపజేయు పరమేశ్వరుని యందు ప్రకాశితములగును. ఎప్పుడైతే మనం యోగాభ్యాసము చేస్తామో, ప్రాక్టీస్ చేసినప్పుడు పరమాత్ముడు ఆత్మని తన ప్రకాశంలో కూర్చోబెట్టుకుని ఆత్మను ప్రకాశింపజేస్తాడు. ఆ ప్రకాశ శక్తితో ఆత్మ తన మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలను, సర్వ స్మృతులను దగ్ధ బీజం చేసుకుని శుద్ధముగా జీవించగలుగుతుంది అని మొదటి ఒక అర్థం. ఇక రెండవ అర్థం,
సూర్యలోకము తన కిరణములతో మూర్తిమంతములకు సర్వ ద్రవ్యములను ప్రకాశింపజేయుటలోను ఆకర్షించుటలోను అన్నింటికంటే పెద్దదియు రక్త గుణయుక్తము అగ్నిమయమై ఉన్నది. సర్వలోకములు దాని ఆకర్షణతో యుక్తములై ఉన్నవి. అట్లే సర్వ పదార్థములు ఆ సూర్యుని ప్రకాశము వలననే ప్రకాశితము లగుచున్నవి. విద్వాంసులు ఆదిత్యుణ్ణి సర్వలోకమును ఆకర్షించువాడని ఎరుగుదురు. అక్కడ మొదటిది పరమాత్ముని యొక్క స్థితి చెప్పాడు. అదే మంత్రంలో సూర్యుణ్ణి తీసుకుంటే మీ అందరికీ తెలుసు, సూర్యుడు వెలిగి ఎంతటి లాభాన్ని చేస్తున్నాడో, ఏ విధంగా ఆకర్షింపజేసుకుంటున్నాడో. మనము కోటాన కోట్ల ట్యూబ్ లైట్లను వెలిగించిన ఆ ప్రకాశం ఉండదు. సూర్యుని యొక్క ప్రకాశముతో మొత్తం చీకటంతా పోతున్నట్టు. దీన్నే మీరు అక్కడ ఉపాసనలో తీసుకోండి. మనం పరమాత్మని యొక్క ఉపాసన నిరంతరము చేస్తే ఆత్మను ఆవరించుకొని ఉన్న చిన్న చిన్న ఆవగింజంత మలినాలు కూడా ఆత్మకు అగుపడతవి. అందుకే సూర్యునితో పోల్చాడు. ఇక మూడవ అర్థం, ఉపాసకులు సర్వ అవయవ వృద్ధికి ముఖ్య హేతువగు ప్రాణమును ప్రాణాయామముతో ప్రీతిపూర్వకముగా పరమేశ్వరుని యందు లగ్నము చేయుదురు. అందువలననే వారు మోక్షమును పొంది సదా ఆనందమును పొందుతున్నారు. శ్వాస మీద ధ్యాస ఉడ్డి అంతే. మనం ఏం చేస్తున్నాం? వివిధ నాడులయందు కార్యము క్రియా చేస్తున్నటువంటి జీవాత్మని మనము ఉదాన వాయువులో ప్రవేశింపజేసి హృదయ గూటిలోకి వెళ్తున్నాం. అదే ప్రాణాయామము. కనుక ఈ మంత్రానికి 3 అర్థాలు ఉన్నవి. ఇక యాస్క నిఘంటువు ఈ మంత్రమున ఏదైతే పరితస్థుష అని వచ్చిందో ఆ శబ్దమునకు మానవ అర్థం తీశాడు. బ్రధ్న ఆరుష శబ్దములకు అర్థములు ఆదిత్యుడు అన్నాడు. బ్రధ్న ఆరుష అంటే అది మనం భగవంతుడిని తీసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ సూర్యుడిని తీసుకున్నారు. ఎందుకంటే సూర్యుడు జలమును బంధిస్తాడు, సర్వ జీవులను కర్మల వైపు ప్రేరణ ఇస్తాడు కాబట్టి బధ్నః అన్నాడు. మరి మనము ప్రశ్నోపనిషత్తుని విన్నప్పుడు కూడా ప్రాణ శబ్దం గురించి మనం విన్నాం. అలాగే ఈ ప్రపంచంలో పరమేశ్వరునికి మించిన గొప్ప పదార్థం ఇంకోటి లేదు. కావున యాస్క ప్రమాణములో మీరు బ్రహ్మాండము తీసుకుంటే సూర్యుణ్ణి తీసుకోండి, పిండము తీసుకుంటే ప్రాణము తీసుకోండి, ఉపాసన తీసుకుంటే పరమాత్మని తీసుకోండి. మీ శరీరమున ప్రాణము గొప్పది, బ్రహ్మాండమున ఆదిత్యుడు గొప్పవాడు, మొత్తం చరా అచర జగత్తునకు పరమాత్ముడు గొప్పవాడు అని మనం తెలుసుకోవాలి. మరి ఈ విధమైనటువంటి అర్థములను ఆంగ్ల భాషలో ఈ మంత్రమునకు అర్థము అశ్వమని రాశాడు మోక్షమూలరు. బధ్నః అంటే అశ్వమని అర్థం తీశాడు. సాయనుడు కూడా ఈ మంత్రానికి అర్థము ఆదిత్యుడని చెప్పాడు. అంటే ఆదిత్యుని వరకు తీసుకుంటే పర్వాలేదు, కానీ భట్ట మోక్షమూలరు ఏదైతే పశువుని తీసుకున్నారో అది వాళ్ళ యొక్క కల్పననే, అది ప్రామాణికం కాదు. మనం పిండమున ప్రాణము తీసుకొని ప్రకాశవంతులము కావచ్చు, బ్రహ్మాండమున సూర్యుని తీసుకొని కాంతిని పొందొచ్చు. ఇక మస్తిష్క భాగమున గల హృదయ గూటిలోకి వెళ్తే మనం పరమాత్మని ప్రకాశముతో బంధింపబడతాము. అలా పరమాత్మని ప్రకాశముతో మన ఆత్మను ప్రకాశింపజేసుకున్నప్పుడు పిండమునంతా కూడా ప్రకాశమయముగా చేసుకుంటాము. అందుకనే వేదాలని మనం చాలా జాగ్రత్తగా చదవాలి, రక్షించాలి, వినాలి. వాటి వ్యాప్తి కొరకు మనం ఎల్లవేళల ప్రయత్నం చేసినప్పుడే సర్వమానవాళి కళ్యాణం జరుగుతుందని ఈనాడు ఈ మంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ ఇక్కడే నిలిపివేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏం మాట్లాడట్లేరు? జ్యోతక్క నమస్తే. నమస్తే. ఎవరమ్మా? స్వరూపను. ఒక్కసారి వీడియో ఆన్ చేయరా?
నాకు కరెక్ట్ అర్థం కాదక్క. నాకు ఏం ఎక్కడి అర్థం నుంచి కాదు. పోనీ ఎక్కడి నేను నుంచి జాయిన్ నేను నాకు వనజక్క లింక్ పెట్టింది. రామాయంపేట అక్కయ్య, నేను తర్వాత నెంబర్స్ పంపిస్తా కానీ అంతవరకు లింక్ పెట్టాను. ఓహో అర్థమైంది ఇప్పుడు సరిపోక మొన్న మాట్లాడిన చూడు జ్యోతక్క, ఇప్పుడు గుర్తొచ్చింది, రామాయణపేట అనగానే గుర్తొచ్చింది. ఓకే చంద్రకళక్క నేను ఇద్దరం జాయిన్ అవుతాం అనుకున్నాం కానీ ఇంకా లింక్ ఈ రోజే పెట్టింది. ఓకే ఓకే ఓకే, విన్నారా? వింటే ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అక్క. అసలు నేను ఎన్నడూ పాలు ఒగగొట్టాను, ఈ రోజు నీ లోకంలో ఉన్న ఈరోజు పాలు పొయ్యి మీద పెట్టినా నీ లోకంలో ఉన్నాను. మీలో జ్ఞానం అభివృద్ధి చెందుతుందనండి అర్థం అక్కడ. అంతే అంతే, నేను అదే అనుకుంటున్నా, మనసు మొత్తం నీ మీద ఉంది, పొయ్యి మీద లేదు.